అక్కడ ఆ మందిరము కట్టలేరు, ఇక్కడ ఈ మందిరము కట్టలేము. అర్థమైందండి మాట? దేవుడు తోడై ఉండాలి. ఇప్పుడు మనకెవరు తోడై ఉన్నారు చెప్పాలా? ఏ రూపముగా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నవి. సమస్తమును సమకూర్పు ఎవరు చేశారు? అప్పుడు మందిరానికి ఎవరు చేశారు? తండ్రి, రాజు దావీదు చేశాడు. ఆ తర్వాత మందిరము నెబుకద్నెజరు దాడి చేసినప్పుడు కూల్చబడింది, పట్టుకెళ్ళిపోయారు, మందిరం లేదు. ఆ తర్వాత మళ్ళీ మందిరం కట్టే బాధ్యత దేవుడు జ్ఞాపకం చేసి రాజైన కోరేషును ప్రేరేపించాడు. ఇప్పుడు ఈ కోరేషు ఏం చేశాడు?